చేనేత అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాల నియోజకవర్గంలోని నాయనపల్లిలో నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ చేనేత హ్యాండ్లూమ్స్ పార్కు పనులు ప్రకాశం జిల్లా కనిగిరి పిసిపల్లి నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కొండయ్య శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కొండయ్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కనిగిరిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ఎంఈ పార్కుని ఓపెన్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు రమారమి ఒక 80 పైన పార్కుల్ని ఓపెన్ చేసే సందర్భంలో చీరాల్లో ఉన్నటువంటి చేనేత హ్యాండ్లూమ్ పార్క్ని ఈరోజు మా ద్వారా వారిచ్చిన గైడ్లైన్స్ మేరకు ఇక్కడ ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం అయింది. వారు శంకుస్థాపన చేసిన మరుక్షణం ఇక్కడ కూడా మేము కూడా చేసాం. సో మీ అందరికీ తెలుసు, దాదాపుగా 20 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి ల్యాబ్స్ ఇది ఎవరు అప్పటి నుంచి పట్టించుకోలేదని చెబుతున్నారు, నాకు తెలియదు. ఈ రోజున మరి నేను రాకముందు నుంచి కూడా అంతకుముందు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్న రోజున ఇంటింటికి తిరిగే రోజున కూడా ఈ మాట ఇచ్చాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అప్పుడున్న కలెక్టర్ గారు మురళీ గారు దీన్ని ఎంఎస్ఎంఈ పార్క్ కింద తీసుకురావడం, ఈరోజు ఈ యొక్క పార్కు శంకుస్థాపన జరిగింది ఇక్కడ. అలాగే నేను వచ్చిన తర్వాత 3 ప్రధానమైన ఘట్టాలని చీరాల ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మీ పాత్రికేయ మిత్రులకు తెలుసు. అయితే దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే దాదాపు 200-300 మందికి మాస్టర్ వేవర్స్ కానీ లేదా పెట్టుబడి పెట్టుకొని ఒక ఇండస్ట్రీని పెట్టుకోగలిగినటువంటి పరిస్థితి వస్తే రమారమి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పార్కు ద్వారా 3000 మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది. అట్లాగే